హలో అండి. నమస్తే. ఇప్పుడు వంకాయ చట్నీ తయారీ విధానం చూద్దాము. రండి. ముందుగా కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి త్వరగా వేయించాలి. ఈ ప్రాసెస్ సిమ్లోనే చేయండి. ధనియాలు మాడిపోతాయి, జీలకర్ర. ఇలా ధనియాలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 10, ఎండుమిర్చి 4, టమాటోలు 4 సన్నగా కట్ చేసి అవి కూడా దీంట్లో వేసి వేయించాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇది 3 days చెడిపోదండి, తినవచ్చు. దీంట్లో ఆనియన్ వేయం కాబట్టి 3 days బాగా ఉంటుంది. ఆయిల్లోనే వేయిస్తాం కాబట్టి. ఇప్పుడు వేగిన తర్వాత టమాటోస్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి టమాటోస్ స్మాష్ అయ్యే వరకు వేయించాలి. మూత పెట్టి కలుపుతూ వేయించుకోండి. కొంచెం చింతపండు కూడా, చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత మాడిపోకుండా కలపాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన ఆరబెట్టాలి. తర్వాత ఇంకొక కడాయి పెట్టేసి పొయ్యిన పెట్టి స్టవ్ పైన 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత మనము కట్ చేసి ఉప్పు నీటిలో వేసిన 1/2 kg వంకాయలు కడిగి దీంట్లో వేసుకోవాలి. ఇవి బాగా దోరగా వేయించాలండి, పచ్చివాసన పోవాలి, లేకపోతే చట్నీ స్మెల్ వస్తుంది. ఇలా ఆయిల్లో వేసేసి దోరగా వేయించాలి కలుపుతూ. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేయండి. 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి నీట్గా కడుక్కున్న కొత్తిమీర కొంచెము దీంట్లో వేసి ఫ్రెష్గా తీసుకోండి, వేయించాలి. ఎక్కువ వేయించొద్దు. కొత్తిమీర వేసిన తర్వాత 2 minutes అలా అనేసి దింపండి. ఇవన్నీ ఆయిల్లోనే వేయించాలి. చట్నీ చెడిపోకుండా ఉంటుంది, వాటర్ వేయకూడదు. ఇలా వేయించి ఆరబెట్టినవి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటోస్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర దీంట్లో వేసి మూత పెట్టేసి మెత్తని పేస్ట్ చేయాలి. సాల్ట్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, మెత్తని పేస్ట్ చేయండి. ఇప్పుడు వంకాయలు కొన్ని వేసి ఒక 2 times మిక్సీ తిప్పేసి మళ్ళీ సెకండ్ టైము ఉన్న వంకాయలు మిగతావి కూడా వేసేసి మళ్ళీ మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా వేయండి. ఈ చట్నీ రైస్లోకి బాగుంటుంది కాబట్టి ఇవి వేసి కచ్చా పచ్చాగా చేసి ఇప్పుడు మిక్సీ వేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, వంకాయలు వేయించిన కడాయిలోనే స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి 4 రెబ్బలు బాగా దంచి వేయాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకొని వెల్లుల్లి వేసి పండుమిర్చి 2 వేయండి. ఎండుమిర్చి దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో పండుమిర్చి సూపర్గా ఉంటుంది. పండుమిర్చి వేసి కరివేపాకు వేసి వేయించాలి. ఇలా పోపంతా వేగిన తర్వాత మనము మిక్సీ వేసి పెట్టుకున్న చట్నీ అంతా ఈ పోపులో వేయాలి. తప్పక ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ పెట్టండి. ఇలా వేగిన తర్వాత చట్నీ అంతా దాంట్లో వేసి కొంచెం ఇంగువ వేయండి. ఇంగువ వేయడం వలన చట్నీ చెడిపోదు, మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ తప్పకుండా వేయండి. ఇంగువ వేసిన తర్వాత మిక్సీ జార్లో ఉన్న చట్నీ అంతా దీంట్లో వేయండి. అంతేనండి, వంకాయ చట్నీ రెడీ అయిపోయింది. చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మేము నల్ల వంకాయలు వేసాము, తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు. లేత వంకాయలు తెచ్చుకోండి. అంతేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.